కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని భీమవరం నాచువారి సెంటర్ కుమ్మర్ల పెద్ద వీధిలో స్వామికి సుమారు 12 కేజీల విభూతితో భస్మాభిషేకం, జ్యోతిర్లింగార్చన పూజా కార్యక్రమం మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని భీమవరం నాచువారి సెంటర్ కుమ్మర్ల పెద్ద వీధిలో కొలువైన శ్రీచక్ర సహిత భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో బల్లా సుబ్బారావు, కుమారి దంపతులు, కిషోర్, ఝాన్సీ లక్ష్మి దంపతులచే స్వామికి సుమారు 12 కేజీల విభూతితో భస్మాభిషేకం, జ్యోతిర్లింగార్చన పూజా కార్యక్రమం మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శనివారపు వెంకటరామ శర్మ మాట్లాడుతూ, ప్రతి ఏటా ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామికి విశేష అభిషేకాలు, అర్చనలు జరుగుతాయని వివరించారు. స్వామివారి ఆలయం జీర్ణోద్ధరణకు సిద్ధంగా ఉందని, త్వరలో ఆలయ పునర్నిర్మాణం కోసం భక్తులు సహకరించాలని కోరారు. సమేత శ్రీ వీరభద్రేశ్వర సిద్ధ్యర్థం మను సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, హృదయ ఆచమనీయం సమర్పయామి. శీత సాధనం గణపతిమావాహయామి. హేమన శివ సంకల్పమస్తు. ఉమాపార్థివే ఓం నమః శివాయ. పెదకొమదులో వేయించేటువంటి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవస్థాన సందమందు ఈరోజు కార్తీక మాసము ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా భక్తుల సహకారంతో, దాతల సహకారంతో ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి మహన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము, అలాగే ప్రదోషకాలం భక్తుల చేత ఈ యొక్క బళ్ళ సుబ్బారావు గారు, కుమారి గారు దంపతులు, వాసగురి కిషోర్ గారు దంపతుల చేత ఈ రోజు నుంచి స్వామివారి ప్రదోషకాల పూజాందులు స్వామివారికి ఆరుద్రాక్ష పురించుకుని జ్యోతిర్లింగార్చన, అలాగే సుమారు 10 కేజీల భస్మంతో స్వామివారికి భస్మాభిషేకం జరిగింది. అలాగే తదనంతరం స్వామివారికి మహాకైలాస మహాజ్యోతిర్లింగార్చన అందరూ కూడా భక్తులందరూ కూడా విరివిగా అందరూ కూడా పాల్గొని పూజాక్రమంలో పాల్గొన్నారు. అలాగే స్వామివారి ఆలయము జీర్ణోద్ధారణ సిద్ధంగా ఉంది. అందుకని అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క తమ వంతు సహాయ సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము. ఓం నమః శివాయ. శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి దేవస్థానంలో ఈరోజు కార్తీక మాసం
ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని మా ఆలయ అర్చకులు శనివారపు రాము గారు మరియు వారి కుటుంబ సభ్యులు నేతృత్వంలో మరియు భస్మాభిషేకం సహకరించిన దాతలు వారికి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని సుఖశాంతి ప్రజలందరూ సుఖశాంతితో ఉండాలని కోరుచు అలాగే ఈ 103వ సంవత్సరం ఆలయం పునర్జీవనం చేసుకోవాలని సంకల్పించినారు. కానీ దాతలందరూ సహకరించి ఈ ఆలయాన్ని కూడా